తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు జనసేన సై రేపు నుండి 3 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ. వామపక్షాలతో పవన్ కళ్యాణ్ భేటీ, పొత్తు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ ఇవ్వనున్న జనసేనాని. ఏపీలో నాటకాలాడితే బుద్ధి చెబుతాం, కేసీఆర్ బెదిరింపులకు భయపడనన్న చంద్రబాబు. గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ, వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్. వైసీపీ అభ్యర్థుల ప్రకటన మళ్లీ వాయిదా, రేపు ఇడుపులపాయలో పేర్లు రిలీజ్. కర్నూలులో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి, బాలనాగిరెడ్డి కుటుంబమే కాల్పులు జరిపిందంటూ ఆరోపణ. నల్గొండలో టీఆర్ఎస్ సన్నాహక సమావేశం, గులాబీ జెండాను మళ్లీ ఎగరవేస్తామన్న కేటీఆర్. తెలంగాణలో సారా కారా సర్కార్ నడుస్తోంది, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్న రేవంత్. భువనగిరి పరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండో జాబితాను ప్రకటించే అవకాశం. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది, కేసీఆర్ సర్కారుపై మండిపడ్డ జీవన్ రెడ్డి. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లోకి, హస్తంకి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గుడ్ బై.